ఒకడు అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏందని. నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసిండు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలిసిన అంశాలు నేను చెప్తున్నా. 100 సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ అదే వస్తుందని కరీంనగర్ లో డిక్లేర్ చేసుకొని అటువైపుగా పోయినప్పుడు కదా జేఏసీ మొత్తం దాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఏ విధంగా సాగరహారం పెట్టింది, ఏ విధంగా సంసద్ యాత్ర పెట్టింది, ఏ విధంగా సడక్ బంద్ పెట్టింది. ఏ ఒక్క ప్రోగ్రామ్ లో కేసీఆర్ ఉన్నాడా? చివరి సంవత్సరం మొత్తం రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసి జగన్ తోని కలిస్తే ఉప ముఖ్యమంత్రి అయితేనా, చంద్రబాబుతో చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితా అని చెప్పి రాజకీయాల కోసం దిగజారుడు ప్రయత్నాలు చేసినప్పుడు కదా అదే సాగరహారంలో ఏ విధంగా జనాన్ని చూసి సోనియా గాంధీ గారు స్పందించి కేసీఆర్ మనతో పొత్తుకొని వస్తే జనమిట్లో వచ్చిందంటే ప్రజల్లో ఉద్యమం ఉందని చెప్పి తెలంగాణ కొరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యూపీఏ పార్టీలన్నిటి పెట్టి చేసింది గుర్తులేదా? మళ్ళీ ఆ బిల్లు పెట్టే రోజు కూడా మనోడు లేడు, సట్కాయించిన దాంట్లోకి వెళ్ళి పీకిండు. మళ్ళీ నేను తెలంగాణ అంటాడు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు 3 ఫేజ్లలో కూడా. ఈ రోజు మేము ఉద్యమకారుల కమిటీలో మేము వాళ్ళని గుర్తిస్తుంటే మాకు దుఃఖం వస్తున్నది ఒక్కొక్కల కొట్లాట చూసి, చావులు చూసి.